హాయ్ అబ్బా, అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. మీరు మంచిగా ఉండాలని మర్చిపోతే ఎవరుకుంటున్నా. ముందైతే ముచ్చట్లు కదా. ఇవాళ మా షాప్లో చాలామంది గోంగూర పచ్చడి తీసుకుపోయారు. ఎందుకో ఏమో నాకైతే తెలియదు. సరే ఎంతమంది తీసుకుపోయారు కదా, సరే ఒకసారి మనం ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఇవాళ మా ఇంటికి అయితే కొత్త పెద్ద సీజనే పట్టుకొచ్చిన. సరే పట్టుకొచ్చిన ఊరుకున్నా. సరే ఫస్ట్ అయితే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఆల్రెడీ ట్రై చేసిన. మీ ముందుకైతే ఇక మళ్ళీ పట్టుకొద్దామని చెప్పి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్తాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. పుల్లగా అయితే నాకైతే ఫుల్ నచ్చింది. ఓకే, ఇక అన్నంలోకి పెట్టుకొని చూడకపోతే బాగుంటుందా? ఇంత తెచ్చుకున్న తర్వాత మాత్రం కంపల్సరీ అన్నంలోకి పెట్టుకొని చూడాలి. అదైతే నాకు ఇష్టం. ఎందుకు అంటే నేను గోంగూర పచ్చడి చాలాసార్లు చేసిన. ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి కావాలంటే. గోంగూర పప్పు చేసిన, గోంగూర పచ్చడి చేసిన, గోంగూర రెసిపీలు చాలా చేసిన. చూడండి ఏమంటారు ఆ వీడియోలలో. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ప్రియా గోంగూర పచ్చడి అయితే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నా. ప్యాకెట్లు అయితే నేను ట్రై చేసినా కానీ నాకు అంత టేస్ట్ అనిపించలేదు. సరే సీస్ అయితే తీసుకుందాం ఒకసారి. అట్లా ఏమన్నా కొత్తగా కనిపిస్తుందేమో. ఈ గోంగూర పచ్చడి స్పెషల్ ఏంటి అంటే గోంగూర ఎల్లిపాయలు, అవి ఎల్లిపాయలు అంటారు, చిల్లీస్ అంటారు, ఏదంటారు నాకైతే తెలియదు, కానీ ఎల్లిపాయ టేస్ట్ అయితే చేసిరంట. ఓకే చూద్దాం ఒకసారి ట్రై చేసేద్దాం. అది మంచిగా ఉంటుందా ఎట్లుంటుందా అని అయితే ట్రై చేసిన. ఓకే బాగుంది అన్నట్టు అనిపించిందా లేకపోతే ఇంకేమైనా అనిపించిందా అనేది అయితే మీకు చెప్తా. ఇప్పుడైతే ఎందుకు తెలుసా నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, నేను ఏ చట్నీస్ నేనైనా వంక పెట్టుకుంటా, వేరేటలో అయినా సరే వంక పెడతా. అక్క ఎందుకు అట్లా వంక పెడతాము అని అంటే, నాకు నచ్చితే నిజం చెప్తున్నా 10 సార్లు అయినా పోతా. అది ఎంత రేటు ఉన్నా సరే, ఎంత ఎక్కువ రేటు ఉన్నా సరే పోయి తెచ్చుకుంటా. ఎందుకు అంటే మనం కష్టపడేది మంచిగా తిననీకే కదా, మంచిగా ఉండనీకే కదా, మంచిగా ఇది చేయనీకే కదా అని చెప్పేసి నా ఒపీనియన్. ఎవరి ఒపీనియన్ నాకైతే తెలియదు, కానీ అది నచ్చిందా, నాకు నచ్చాలి, నాకు తినాలి అనిపిస్తే మాత్రం నేను ఏ మాత్రం వెనక ముందు ఆడ. నిజంగా గాయస్, నేనైతే ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి అయినా సరే, నా పెళ్ళై నుంచి అయినా సరే, ఎప్పుడైనా సరే నాకు తినాలనిపిస్తే మా ఇంట్లోతోనైనా సరే, నేను మా దోస్తుగారితోనైనా సరే, ఎవరితోనైనా సరే తెప్పించుకుంటాను అనమాట. ఎక్కడికి వెళ్ళి ఆ గోంగూర పచ్చడి మాత్రం దరిద్రంగా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు. అంటే ప్రియా పచ్చడి తింటే అన్ని పచ్చళ్ళు బాగానే ఉంటాయి, కానీ మరి గోంగూర పచ్చడి ఎందుకు తేడా కొట్టిందో నాకైతే తెలియదు. చెప్పాలని కాదు, నాకు అంత టేస్ట్ అనిపించలేదు. గోంగూర పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఎవ్వడు ఉండడు, చెప్తున్నా కదా, ఎవ్వరు నాతో సహా ఎవ్వడు ఉండాడు. ఎందుకు అంటే గోంగూర పచ్చడి అంటే గోంగూర పచ్చడి అంటే అప్పటికప్పుడు పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది గ్యాస్. నిజంగా చెప్తున్నాను. ఎందుకు అంటే మనం ఫ్రెష్గా చేస్తాం కదా, వీళ్ళు ఎప్పుడు చేస్తారో ఎప్పుడు ఎన్ని రోజులు అది అయినా కానీ బ్లాకే ఉంటుంది కదా. అంటే నాకైతే నచ్చలేదు, నాకైతే టేస్ట్ అనిపించలేదు. నాకు ఇంకా ఏమో, నేను పచ్చళ్ళ గురించి చెప్పాలంటే నేను పెట్టుకున్నది ఏదైనా పెద్ద సక్కందా అని అంటే సక్కందని నేనైతే ఏం కాదు. నాకైతే నచ్చితే నేను చెప్తారనమాట. ఎందుకంటే ఇతరులు కూడా తీసుకుంటారు కదా, వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు కదా, వాళ్ళు కూడా చెప్తారు కదా అన్నది ఆలోచన. అంతే, అంతకు మించి అయితే ఇంకేం లేదు. నాకైతే నచ్చలేదన్నమాట. సరే చూద్దాం, మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇక సీజన్ మాత్రం ఎవరికో ఒకరికైతే ఇచ్చేస్తాను నేనైతే. ఎందుకు తెలుసా, నేను ఎక్కువ వాడను. నేను 1-2 సార్లు పెట్టుకున్నా కానీ తర్వాతకి అది మళ్ళీ పాడేసుడు అవుతుంది. ఎవరికో ఒకరికైతే ఇచ్చేస్తాను. ఎందుకంటే నాకు అంత నచ్చలేదు కాబట్టి, నాకు అంత ఇది కాలేదు. అది మినిమమే 105 రూపాయలు ఎంత ఉంది చెప్పొద్దు. అమౌంట్ చెప్తారో చెప్పారు నాకైతే, నేను కూడా అది కూడా చెప్పేస్తున్నాను. కానీ అయినా తీసుకున్నా అంటే అంటే నాకు ఎంత ఇష్టమో మీరు అర్థం చేసుకోండి. మనకు బయట గోంగూర తీసుకొని మనం చేసుకుంటే మనకు రాదా అనేది ఒక సిచ్యువేషన్ ఏమో, కానీ నాకంతా ఇది అనిపించలేదు, నాకంత టేస్ట్ అనిపించలేదు, నాకంతా నచ్చలేదు. అట్లా ఇక అది వేస్ట్ పోతుంది. ఎందుకు మనము అంటే ప్లేట్లో పెట్టుకున్న తర్వాత పాడేస్తే బాగుండదు కదా అని చెప్పేసి ఒక ఆలోచన తప్ప ఇంకేం లేదు గైస్ నిజంగా. ఎందుకు అంటే నాకైతే అంత ఇది కాలేదన్నమాట. ఇక ఆకులు తోకలు పీకలు అన్నట్టు అట్లా ఉంది. టేస్ట్ మాత్రం అస్సలు బాగాలేదు, అసలు టేస్ట్ కూడా లేదనమాట. నాకు అంత నచ్చలేదన్నమాట. నాకైతే ఫుల్ సర్దైంది. తుమ్ములు కూడా ఎట్లా వస్తున్నాయంటే ఘోరంగా వస్తున్నాయి అనమాట. అంటే అయినా సరే నేను ఫ్యాన్ వేసుకొని మరి మీతో మాట్లాడుతున్నాను. అంటే అదొకటి సిచ్యువేషన్, అట్లా వస్తుంది, అట్లా ఉంటుంది అనేది కన్ఫర్మ్ బాగుంటుంది అనేది ఒక ఇదన్నమాట. నాకైతే ఇక గోంగూర పచ్చడి ఎప్పుడైపోతుంది అని చెప్పేసి అయితే అనిపించింది. ఎక్కడికి వెళ్ళేది 2 ముద్దలు ఎట్లా పెట్టుకోవాలని ఒక ఆలోచన.
ఆలోచన బట్టి నేను చేస్తా ఏ పనైనా సరే. కొన్ని ఆలోచనలు ఫెయిల్ అవుతాయి అన్నమాట. ఇక ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేయలేం కదా. అట్లా దానిదే దీనికి ఇక్కడికి వెళ్ళి నా గోంగూర పచ్చడి అయితే అయిపోయింది. నేనైతే టమాటా ఆలుగడ్డ కర్రీ అయితే చేసిన, అది కూడా మీకు చూపిస్తాను. మీకు ఆ కర్రీ ఆ రెసిపీ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, కంపల్సరీ మీకు చూపిస్తాను. నేనేం చేసిన అంటే ఏ మసాలాలు వేయలేదు, కొంచెం పలసగా చేసిన అన్నమాట. వాటర్ ఎక్కువ పోసి కొంచెం పలసగా చేసిన. ఎందుకు అంటే మనం కర్రీ పాయింట్లలో చూస్తాం కదా గైస్, మనము కర్రీ పాయింట్లలో ఎట్లా చేస్తారు ఏంటి అనేది తెలుస్తుంది కదా మనకు. అందుకే యాజ్ డీస్ నేను అట్లనే చేసిన, ఎట్లుంటుంది ఏమనేది. వాళ్ళు ఏ మసాలాలు కూడా వేయరు, ఉత్త కర్రీ చేస్తారు, ఎట్లా చేస్తారా అని చెప్పేసి నేను కూడా ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని చేస్తే నిజంగా సూపర్ అంటే సూపర్ కుదిరింది. ఇంకోటి ఏంటంటే గోంగూర పచ్చడి అయినప్పుడు పచ్చడి చల్లగా ఉంది, కూర అన్నం ఏమో వేడిగా ఉంది. ఇప్పుడు కూర అన్నం రెండు వేడిగా ఉండట్లా నాకు ఏది ఇదవుతుంది అనమాట. అంటే ఒక దిక్కు సర్ది ఓపిక లేదు, కానీ మీకు ఏదో చెప్పాలి అని చెప్పేసి ఈ మధ్యన పెద్ద వీడియోలు కూడా ఏం పెట్టట్లేదు. మళ్ళీ ఎందుకు అన్నట్టు ఈ రెసిపీ అయితే పెడితే బాగుంటుంది కదా అన్నట్టు ఒక సిచ్యువేషన్తో అయితే పెట్టిన. ఇక నాకైతే కర్రీ అయితే చికెన్ కన్నా కర్రీ సూపర్ ఉంది. ఎందుకో నాకు అది కొన్నలాగా నచ్చింది అనమాట. ఏం మసాలా లేకుంటే వండితే నేను ఆల్రెడీ ఒక్కొక్కసారి వేస్తాను అనమాట. కొంచెము అంటే నువ్వుల పొడి కానీ పల్లీల పొడి కానీ కొబ్బరి పొడి ఏదన్నా గ్యాస్ నిజం సరే మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అదే చేస్తా. నా దగ్గర ప్రజెంట్కి ఉన్నగానే ఏరియాలో. ఎందుకు అంటే ఈ ఎండాకాలం మసాలా తిండి కొంతమంది తినాలంటే తినలేరు. నేనైతే ఇక నేను కూడా తినద్దని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. కొంచెం కడుపులంతా మళ్ళీ ఏమన్నా ఆగమైతే కష్టమవుతుంది అని చెప్పేసి అయితే తినలేదు. ఎక్కడికి వెళ్ళి అయితే నా కర్రీ మాత్రం సూపర్ ఉంది, నాకైతే ఫుల్ నచ్చింది. నువ్వు చేసుకుంటేనే నచ్చుతుంది అక్క అంటే నేను చేసుకుంటే కాదు, నాకు నచ్చితే నచ్చదు అని చెప్తా, నచ్చకపోతే నచ్చదు అని చెప్తా, అంతే. రీజన్ అయితే ఏమి ఉండదు. ఆలోచిస్తున్నాను అనమాట, టేస్ట్ ఇంత మంచిగా ఉంది వాళ్ళు అందుకే ఎన్ని నీళ్ళు గుమ్మరిస్తారా అని చెప్పేసి. నిజంగా గైస్ ఆ కర్రీ షాపులలో చూడండి యాజ్ రీజ్ నీళ్ళు ఉంటుంది. ఏ కర్రీ చూడండి, సాంబార్ అయితే అసలు సాంబార్ లెక్కనే ఉండదు అది. మన ఇంట్లో చేసుకుంటే మనం కొంచెం పప్పు అన్న చేసుకుంటాం, వాళ్ళు అట్లా కూడా చేయరన్నమాట. మొత్తం నీళ్ళే, ఇక అసలు ఎట్లా ఉంటారంటే ఉత్త నీళ్ళు పోసుకున్నట్టే ఉంటుంది. అదే ఇట్లా నాకుతారన్నమాట, కమ్మ ఉంది బాగుంది టేస్ట్ బాగుంది అట్లా ఇట్లా అని చెప్తారు. ఏమో ఎవరిష్టం వాళ్ళది, ఎవరిది వాళ్ళకు. మన దాన్ని బట్టి మనకి ఇంట్లో చేసుకున్నట్టయితే ఇక్కడ బయట దొరకదు. అందుకే అంటారు పెద్దవాళ్ళు ఇంటున్నంత సుఖం బయట దొరకదు అని చెప్పేసి. ఇదైతే 100% వాస్తవం అన్నమాట. అట్లా దానికోసం అని చెప్పేసి అయితే నా కర్రీ పెట్టుకొని అయితే కడుపు నిండా అన్నంలో పెట్టుకుంటే కడుపు నిండా తిన్నా. ఎందుకంటే ఆకలితో ఉన్నా, సర్దయింది, టాబ్లెట్ వేసుకున్న, ఆ మిర్చీలు తిన్నా నాకు తినబుద్ధి కాలేదు, నాకు నచ్చలేదు, నాకు అంతగా సాటిస్ఫాక్షన్ లేదు ఆ మిర్చీల మీద కానీ ఇంకేదాని మీద కానీ ఓకే సూపర్ ఉంది అన్నట్టు అనిపించింది గ్యాస్. ప్లీజ్ అబ్బా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీరు అస్సలు సపోర్ట్ ఇవ్వట్లేదు, వీడియోలు చూస్తున్నారు కానీ అసలు లైకులు కొట్టినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి ఇట్లా లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకో అమ్మ ఢిల్లీ పుస్తముతాను. ఓకేనా గైస్, ఇదైతే పక్క. ఎందుకు అక్క అట్లా అంటున్నావు అంటే మీరు చేసుకోకపోతే నేను ఎట్లా వీడియోలు చేయాలి మీరు చెప్పండి, మీరే చెప్పండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలా, ఎలాంటి కంటెంట్ కావాలో మీరే చెప్పండి. అలాంటి కంటెంట్ మీకు చేస్తాను. అంటే నాకు వీలుంటే నేను చేసేస్తాను, కంపల్సరీ చేస్తాను. మేము ఆల్మోస్ట్ మిమ్మల్ని నవ్వించడానికే ట్రై చేస్తాను. అంటే దాన్ని బట్టి నేను చేయగలుగుతాను, మిమ్మల్ని నవ్వించగలుగుతాను అని చెప్పేసి. మీకు ఎలాంటి ఫ్రాంక్ వీడియోలు కావాలా, లేకపోతే ఇంకేమైనా జోక్స్ వీడియోలు కావాలా, లేకపోతే ఇంకేమైనా సంథింగ్ ఏవైనా సరే, వంట వీడియోలు అయినా సరే, ఏవైనా సరే గైస్, ఏదైనా సరే చేస్తాను. ప్లీజ్ మీరు కొంచెం సపోర్ట్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్తే నేను ఇంకా మీకు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేస్తాను. ఓకేనా, మా దోస్తు అని చెప్తున్నాను అనమాట. ఏంది నువ్వు అట్లా ఎడిగి ఎక్స్ట్రా ఎట్లున్నావు అని చెప్పేసి. మా దోస్తు గారు అంటున్నావు బయట వయసు తిను, నువ్వు తిన్నాక తాడిబందు పోదాం తొందర, మళ్ళీ మందు ఉంటారు అని చెప్పేసి. నిజంగా తాడిబందులో మాత్రం మస్తు మంది ఉన్నారు. నాకైతే ఈ వారం అయితే 5వ వారము, కానీ అయినా సరే 5వ వారం అయినా సరే నేనైతే ప్రశాంతంగా నిమ్మలంగా ఆ దేవుణ్ణి అయితే మంచిగా దర్శనం చేసుకుంటా. కావాలంటే మీకు కూడా వీడియోలు అయితే పెడతా చూడండి. ఓకేనా గైస్, నా అన్నం అయితే అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. బాయ్. ఓకేనా.
బాయ్.